అలాంటి సిచ్యువేషన్. డాడీ అయితే చెప్తూ ఉంటాడు కానీ అదంతా ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి తప్పదంటావు. తప్పదు. మరి ఇంత రెస్పెక్ట్ ఇచ్చే రవి అలీగారి ఇష్యూలో ఒక అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏ మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడా ఏమంటారు అది అమ్మా తల్లి అని అంత వెటకారంగా మాట్లాడినట్టు. వెటకారంగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి నాకు తల్లి లాంటి. ఏం అనిపించిందా అయ్యో పొరపాటున కలగ చేసుకున్నారా అని అనిపించిందా? అంటే ఒక మీడియా మొత్తం నేను లైవ్ లోకి తీసేసుకొని నిన్ను ఒక పెద్ద నిందితుల్లాగా మాట్లాడిచ్చేసింది. లేదండి, అంటే అనిపించిందా? నేను తప్పు చేసిన అనుకోలేదు. ప్రాబ్లీ నేను కొన్ని మాటలు అందులో వాడాల్సింది లేకుండే అని నాకు అనిపించింది. బట్ నేను ఆ వీడియో పెట్టి తప్పని చేయలేదు. బికాజ్ నాకు పర్సనల్గా అలీ గారు తెలుసు, పర్సనల్గా పూరి జగన్నాథ్ గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా నేను అనుకుని ముందుకెళ్తాను. సో వాళ్ళ మీద ఏమన్నా, ఎందుకంటే నాకు తల్లి లాంటిది ఇండస్ట్రీ అండ్ వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళని ఏమన్నా అంటే నాకు నచ్చదు అనమాట. ఇప్పుడు మీ ఇంటి వాళ్ళని నేను అంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటావు నీకేం తెలుసు మా బాధలు అట్లా నా ఇండస్ట్రీ బాధలు నాకు తెలుసు. ఓ కామెడీ బిట్ వచ్చింది, ఎంఎస్ నారాయణ గారిని ఇట్లా కొడతారా పెద్ద అయిన కదా, ఇండస్ట్రీ నీ గురించి ఏం తెలుసమ్మా, అలీ గారు అడ్డగాడిది, ఆయన కామెడీ సెన్స్ ఉందా? అరే ఆయన కమెంట్లు వేసిన హీరోయిన్లే బాగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఎందుకు సరే రియాక్ట్ అవ్వు. యూ హ్యావ్ టు రియాక్ట్. డెమోక్రటిక్ కంట్రీ ఇన్ అ ప్రాపర్ వే, యూ కాంట్ యూస్ దట్ లాంగ్వేజ్. డాక్టరేట్ అండి ఆయనకి, ఒట్టిగానే లేదు కదా, కొంచెం కామన్ సెన్స్. హౌ డు ఐ గివ్ ఇట్ బ్యాక్? అక్కడికి వెళ్ళి మాత్రం నేను చెప్పలేను మర్యాదగా, అమ్మా మళ్ళీ చెప్పావమ్మా, కానీ అదేంటిది నేను ఒక అమ్మకి పుట్టాను, నిన్ను క్వశ్చన్ చేయలేదు, నేను పుట్టాను కాబట్టి నాకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది, వీళ్ళ గురించి మాట్లాడద్దు వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని తెలుసుకొని మాట్లాడి నిజాలేంటో. నీ ఫోన్లో మొబైల్ కెమెరా క్వాలిటీ బాగుంది ఏమంతే